నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటా అని చెప్పేసి అనేక మంది అటువైపుగా చూస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఆమె కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కావడమే అంత ప్రాధాన్యత కల్వకుంట్ల కవిత వైపు ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న సందర్భంలో కల్వకుంట్ల కవితను కేసీఆర్ పక్కకు పెట్టినట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతూ ఉంది, ఆమెతో ఉన్నటువంటి వ్యక్తుల రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతూ ఉంది అంటే కొంతవరకు ప్రశ్నార్థకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్గా బీజేపీ చెప్పేసింది మేము ఆమెను మా పార్టీలోకి తీసుకోబోమని చెప్పేసి, అటు కాంగ్రెస్ చెప్పేసింది మేము ఆమెను మా పార్టీలోకి తీసుకోబోమని చెప్పేసి. అసలు ఈమె పార్టీలోకి రావడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందా, లేదంటే పార్టీలోకి రాకముందుకే ఎందుకు వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా కొంతవరకు ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. మరోవైపు గతంలో కల్వకుంట్ల కవితకు చేదోడు వాదోడుగా కల్వకుంట్ల కవిత వెంబటనే ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది నిన్న జాగృతికి దూరం అవుతున్నట్టు, కేసీఆర్ గోర్తోనే మేము నడుస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న ప్రకటన చేయడం ఇంకా సంచలనంగా ప్రజల్ని ఆకట్టుకుంటా ఉంది. ఈరోజే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా వీళ్ళు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి కల్వకుంట్ల కవిత గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు, కల్వకుంట్ల కవిత అన్నం పెట్టింది మీ అందరికీ, కల్వకుంట్ల కవితే మీకు రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పేసి నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈరోజు మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కటి మాత్రం గమనించాలి, కల్వకుంట్ల కవిత గారికి కొన్ని ప్రశ్నలు ప్రజల నుండి వస్తూ ఉన్నాయి, అలాగే బీఆర్ఎస్ నాయకుల నుండి కూడా వస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లుగా కల్వకుంట్ల కవిత ఏ ఒక్కరోజు కూడా హరీష్ రావు అక్రమాలపైన కావచ్చు, సంతోష్ రావు అక్రమాలపైన కావచ్చు ఏ రోజు మాట్లాడిన కల్వకుంట్ల కవిత ఈరోజు బయటకు రావడానికి గల కారణం ఏందో చెప్పుకోవాలి. గతంలోనే వీళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా అప్పుడు ఏ స్వార్థంతో నోరు మూసుకొని కల్వకుంట్ల కవిత గారు సైలెంట్గా ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరో ప్రశ్న అడుగుతూ ఉన్నారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్నటువంటి కల్వకుంట్ల కవితకు ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఆ ఇల్లు ఎక్కడిది, ఇలా అంత పెద్ద పార్టీ ఆఫీసు మెయింటైన్ చేసే అంత స్తోమత ఎక్కడిది అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. 1000 కోట్లు అక్రమాలు చేసి ఇలా విల్లాలు కడతా ఉన్నారు వేరే వాళ్ళు అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్తా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, మరి నీకు ఎవరి అండతోండి, ఎక్కడి అమౌంట్తోండి, ఎక్కడ డబ్బులతోండి ఈరోజు అంత పెద్ద బిల్డింగ్ కట్టినావు, 25 లక్షలు విలువ చేసేటువంటి ఈ వాచ్ని నీ చేతికి ధరిస్తూ ఉన్నావు కల్వకుంట్ల కవిత గారు అని అడుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా గతంలో 42% కోసం నేను నిరసన చేస్తా, 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి కూర్చున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు అమెరికా నుండి తిరిగి వచ్చినాక బీసీల కోసం ఎందుకు నోరు తెరవలేదు అని అడుగుతూ ఉన్నారు. కేసీఆర్ గారే మంచోడని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే కేసీఆర్ చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా చేసినటువంటి హరీష్ రావు ఎట్లా చెడ్డోడైండు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా అంటేనే మండిపడుతున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఎందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నాయకురాలు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నావు. ఈరోజు ఆ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నావు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఏం చెప్పదలుచుకున్నావు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. హరీష్ రావు వెంట ఉన్న వాళ్ళు కొంతమంది అయితే కల్వకుంట్ల కవిత కోసం జాగృతులు నడిచిన వాళ్ళు మరికొంతమంది. ఈరోజు నీ అడుగుల్లో అడుగు వేసినటువంటి ఆ నాయకులకు, ఆ కార్యకర్తలకు ఎట్లాంటి భరోసాని ఇస్తూ ఉన్నావు కల్వకుంట్ల కవిత గారు? ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు, వాళ్ళపైన వీళ్ళపైన అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నావు. గతంలో ఏవైతే కొంతమంది రైతులను సంఖ్యలేసి కొట్టిరని చెప్పి చెప్తా ఉన్నావో అది సంతోషరావు హస్తం ఉంది, మా అన్న హస్తం లేదు నేరేళ్ల బాధితుల విషయంలో అని చెప్పి చెప్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కాళోజీ శ్రీనివాస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఆయన పైన 3rd డిగ్రీ చేయించి ఆయనను కొట్టించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాళోజీ శ్రీనివాస్ పైన దాడితోని కవితకేం సంబంధం లేదా? అది కూడా సంతోషరావు చేయించినా లేదా కేటీఆర్ చేయించినా ఒకసారి దానికి కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అనేక అంశాలపైన ఈరోజు నోరు తెరిచి వాళ్ళు తప్పు, మా నాన్న మా అన్న మంచోళ్ళు శుద్ధపూసలు అని చెప్పి చెప్తున్నటువంటి కవిత వీళ్ళందరి విషయం కూడా కొంచెం నువ్వు సమాధానం ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉన్నారు. ఈరోజు కల్వకుంట్ల కవితను సైడ్ చేయించి ఒక వర్గాన్ని పెంచి పోషించి మరో వర్గాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంతవరకు వినిపిస్తూ ఉంది. నిజంగానే కేసీఆర్ ఉన్నటువంటి వర్గం
ఈరోజు తాకట్టుకు, ఎందుకంటే అనేక కేసులు ఉన్నాయి, కాళేశ్వరం కేసు కావచ్చు, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల కోసం తాకట్టు పెడితే వీళ్ళ ఉనికి కోల్పోతారని చెప్పేసి, వీళ్ళ చలనం కోల్పోతారని చెప్పేసి ఒక వర్గాన్ని సైడ్కు పెంచి పోషించాలనే ఉద్దేశంతోనే కల్వకుంట్ల కవితను పెంచి పోషించే ప్రయత్నం, కల్వకుంట్ల కవితను సైడ్ చేసి ఆమె ట్రాక్లో ఆమె ఒక వర్గాన్ని కాపాడితే రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు కోసం మరో నిర్మాణం ఉంటుందని చెప్పేసి ఆలోచన కోసమే ఈ ట్రాక్ ఆడుతూ ఉన్నారని చెప్పేసి ఇంకొంతమంది అంటూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితం ఏమన్నా కాలిపోని, కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రజలను అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల కోసమే నా పోరాటం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి పోరాటం తర్వాత, కానీ పోరాటం కంటే ముందు మీరు ఏదైతే మీ పైన ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, మీ పైన ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కల్వకుంట్ల కవిత గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్లో గత కొంతకాలంగానే ఆల్రెడీ బీఆర్ఎస్లో లేనట్టుగానే కేవలం జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేసిర్రు. ఎమ్మెల్సీ పదవికి గతంలోనే మరి రాజీనామా చేయకుండా ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసిర్రు? ఇదంతా పొలిటికల్ డ్రామానే అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలోనే నిజామాబాద్లో మీరు ఓడిపోయిన క్షణం నుండి మిమ్మల్ని పక్కకు పెట్టేసిర్రు ఆల్రెడీ. ఇదేం కొత్త కాదు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత గారి పాత్ర ఏర్పడ్డదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ప్రజలను వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నిర్మాణం కోసం మన ప్రజల బతుకులను వాళ్ళ మెట్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని పక్కదో పట్టించారు. అసలు ఆ అంశమే కనుమరుగైపోయింది. ఈ తెలంగాణ అస్తిత్వం పేరిట ఏర్పడ్డటువంటి మార్వాడి అంశాన్ని పక్కదో పట్టించారు. దానిపైన మాట్లాడలే, ఈ 42% మీద మాట్లాడలే. అనేక అంశాలను, తెలంగాణ విషయాలను పక్కన పెట్టి ఇలా కుటుంబంలో జరుగుతున్నటువంటి కొట్లాట, ఆస్తి పంపకాల కొట్లాటను తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసి వాళ్ళందరికీ ఇదాన్ని ఆకట్టి ఇలా తెలంగాణకు ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భాలు నెలకొంటా ఉన్నాయి. మరి గతంలో ఇదే విమలక్క తెలంగాణ బహుజన బతుకమ్మను ఇంటి నుండి నెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లను బయట వేసినప్పుడు ఆ రోజు ఆడబిడ్డ గుర్తుకు రాలేదా? ఇంకా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక అమ్మాయి ఉద్యోగం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటట్లేరని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఒక లవ్ అఫేర్ అంటగట్టి ఆమె బతుకున ఆల్రెడీ జీవితం నాశనం అయిపోయింది, సజీవంగా లేకుండా అయిపోయింది. అట్లాంటి వ్యక్తి మానాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మీరు. మరి అప్పుడు ఆడపిల్ల గుర్తుకు రాలేదా? ఈ అంశాల్లో ఎక్కడ కూడా ఆడపిల్ల గుర్తుకు రాలేదని కేవలం కల్వకుంట్ల కవిత ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డ, కల్వకుంట్ల కవిత ఒక్కతే తెలంగాణ బతుకమ్మ, కల్వకుంట్ల కవిత రాకముందుకు తెలంగాణకు బతుకమ్మతో సంబంధం లేదు, అసలు బతుకమ్మ ఆలేరు తెలంగాణలో అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాకు ఎవరితో ఎట్లాంటి విభేదాలు లేవు, రాజకీయ అంశాలు కూడా మాకు సంబంధం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో మీ రాజకీయం నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ బతుకులను ఆగం చేయకండి. నీ వెంట నమ్మి 42% కోసం కొంతమంది నడిచిరు, వాళ్ళకు న్యాయం ఏం చేసిరు? మీరు ఎట్లాంటి పరిష్కారం చూపించారు? సో దయచేసి కల్వకుంట్ల కవిత గారు మీ పోరాటం మీరు చేయండి, మీకు అండగా ఉండే వాళ్ళు అండగా ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిరు, గతంలో ఏం చేసిరు, ప్రస్తుతం ఏం చేయబోతా ఉన్నారు అని చెప్పి ముందడుగు వేస్తే ఇంకా బాగుంటుంది. తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. మీ మీద దాడి జరిగితే కేవలం తెలంగాణ ఆడపడుచుల మీద దాడి జరిగినట్టు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇంకా అనేక అంశాలపైన మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ జాగృతి ఇప్పుడు బీఆర్ఎస్ జాగృతి కాబోతా ఉందా, లేదంటే కవిత జాగృతి కాబోతా ఉందా? ఇందులో కూడా చీలికలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తూ ఉంది. అదే జాగృతి పేరిట ముద్ర వేసుకున్నటువంటి అనేక మంది ఇలా బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు బీఆర్ఎస్లో మరో జాగృతి నడిపిస్తారా, లేదంటే బీఆర్ఎస్ వెంట పార్టీ పేరుపైనే కొనసాగుతారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అనేక అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నానండి మన ఛానల్. థ్యాంక్ యూ ఎవరివన్.